నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో. ఈ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్గా 6 ఎపిసోడ్స్తో అండ్ మ్యాక్సిమం రన్ టైం వచ్చేసి 1 hour 5 minutes వరకు ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంక ఈ సిరీస్ గురించి చెప్పాలంటే రెగ్యులర్గా క్యాంపస్ డ్రామా అనుకుని స్టార్ట్ చేస్తే పక్కాగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా సైకలాజికల్ థ్రిల్లర్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది. స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో ఫెయిల్ అయిన ఒక లిటరేచర్ ప్రొఫెసర్ తన క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని సైలెంట్గా ఉన్న స్టూడెంట్ రైటింగ్ టాలెంట్ డిస్కవర్ చేస్తాడు. ఆ స్టూడెంట్ రైటింగ్ చదివాక ఆ ప్రొఫెసర్ తన స్టోరీ మీద అబ్సెషన్ పెంచుకుంటాడు. కానీ ఆ స్టోరీ వెనకతలు ఉన్న మిస్టరీ ఏంటి, సీక్రెట్స్ అండ్ మైండ్ గేమ్స్ వల్ల తన రియాలిటీయో ఫిక్షనో మధ్య లైన్ కంప్లీట్గా బ్లర్ అవుతుంది. ఈ స్టోరీ అయితే కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్ రూట్లో అయితే ట్రావెల్ అవుతుంది. ఇంక ఈ సిరీస్ మెయిన్ థీమ్ గురించి చెప్పాలంటే క్రియేటివిటీ, అబ్సెషన్ అండ్ యాంబికేషన్ అండ్ మ్యానిపులేషన్ మధ్యలో మన స్టోరీని క్రియేట్ చేస్తున్నామా లేదా స్టోరీ మనం మ్యానిపులేట్ చేస్తుందా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద సిరీస్ అయితే ఎక్స్ప్లోర్ చేశారు. అబ్సెషన్ ఎంత డేంజర్గా మారుతుందని కూడా చూపించారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. సిరీస్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో ఏదో కొత్త క్వశ్చన్ రేజ్ అవుతూనే ఉంటుంది. నాకైతే పక్కాగా అలా గెస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఆడియన్స్కి అయితే కంటిన్యూస్గా గెస్ట్ చేయాలనే చేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్లోగా స్టార్ట్ అయినా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది డార్క్ అండ్ డిస్టర్బింగ్గా మారుతుంది. ఎక్స్పెషల్గా ఫైనల్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్గా మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ప్రొఫెసర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అతనైతే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. సెక్యూరిటీ అండ్ జెలస్ని, అబ్సెషన్ అన్ని ఎమోషనల్లీ బ్రిలియంట్గా పోర్ట్రే చేశారు. అండ్ స్టూడెంట్ రోల్లో పర్ఫామ్ చేసిన అతను కూడా ఫస్ట్ నుంచి చాలా కామ్గా కనిపించి తన క్యారెక్టర్ని లేయర్గా రివీల్ అవుతుంది చూడండి. అదైతే చాలా బాగా షాక్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్టోరీకి చాలా బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా డైరెక్షన్ అండ్ టేకింగ్ గురించి చెప్పాలంటే స్లో బర్నింగ్ నరేషన్తో ఫాలో అయ్యారు. ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం పేషెన్స్ ఉండాలి, కానీ ఒక్కసారి స్టోరీ ఇన్వాల్వ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేయకుండా ఉండలేరని మాత్రం గ్యారంటీగా చెప్తా. రియాలిటీ ఏదో ఫిక్షన్ ఏదో బ్లెండ్ చేసే వే చూడండి, సిరీస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే సాంగ్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టెన్షన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. సైలెంట్ మూమెంట్స్ను కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని అన్సెటిల్డ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా డార్క్ అండ్ స్టైలిష్గా ఉంది. ఎడిటింగ్ కూడా నాన్ లీనియర్ నెరేషన్ వల్ల పర్ఫెక్ట్గా సూట్ అయిందని చెప్తా. ప్రొడక్షన్ అండ్ డిజైన్ వాల్యూస్ అయితే కంప్లీట్గా సైకలాజికల్ థ్రిల్లర్ మూడ్ని మెయింటైన్ చేశాయి. ఇంక ఈ సిరీస్ ఎందుకు చూడాలంటే మీకైతే సైకలాజికల్ థ్రిల్లర్ నచ్చితే డెఫినెట్గా ఈ సిరీస్ ట్రై చేయొచ్చు. స్లో బర్నింగ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం, కానీ మంచి వాచ్ అని చెప్తుంది. అండ్ మీరు ఇంకెవరైనా ఈ సిరీస్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.